హాయ్ హలో నమస్తే, నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. గత 3 రోజులుగా మన టీజీపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకటి గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థుల మార్కుల జాబితాను, నెక్స్ట్ డే వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి జిఆర్ఎల్ని, అలాగే ఈరోజు గ్రూప్ 3 సంబంధించి జిఆర్ఎల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈరోజు 3 గంటల తర్వాత జిఆర్ఎల్ రిలీజ్ అయిందో చాలామంది అభ్యర్థుల నుంచి మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ నెంబర్కి అయితేంది, అలాగే నా నెంబర్కి అయితేంది విపరీతమైన కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తున్నాయి. సార్ మా ర్యాంకు ఇలా వచ్చింది, మాకు ఈ ర్యాంక్కి జాబ్ వచ్చే అవకాశం ఉందా, దీనిపైన ఒక వీడియో చేయండి. చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేయడంతో మనము 3 గంటల నుంచి దాదాపుగా ఒక 5 నుండి దాదాపుగా ఒక 5,000 ర్యాంకుల వరకు, అలాగే ఒక 7,000-8,000 ర్యాంకుల వరకు మొత్తం కేటగిరీ వైజ్గా సపరేట్ చేస్తూ ఈ యొక్క మొత్తం అంటే ఈ కట్ ఆఫ్ను అయితే నా యొక్క అనుభవం ద్వారా, అలాగే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే వేసుకొని నేనైతే ఈ కట్ ఆఫ్ను అయితే అంచనా వేస్తున్నాను. దీనిని 100% పరిగణలోకి తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే లేదు. కానీ ఇలా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2-3 గంటలుగా మొత్తం ఆ పీడిఎఫ్ను ఒకసారి చూసి కేటగిరీల వైజ్గా ఎక్కడైతే మన స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్కి ఒకసారి కనుక్కొని ఇలా ఈ ర్యాంక్ వరకు వస్తుంది, దీన్ని ఇలా వస్తుంది కాబట్టి ఇలా వచ్చే అవకాశం ఉందని చాలామంది అభ్యర్థులు అయితే మనకు చెప్పడం జరిగింది. దాన్ని అందరి యొక్క విశ్లేషణ ఆధారంగా, అంటే స్టూడెంట్స్ యొక్క విశ్లేషణ, అలాగే నా యొక్క విశ్లేషణ, అలాగే మన ఫ్యాకల్టీల యొక్క విశ్లేషణ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దాదాపుగా అక్యురేట్గా ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం నా అంచనా మాత్రమే. దీన్ని తీసుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. అయితే ఎందుకు మరి అంచనా ఇలా ఉంటుందంటే, తక్కువగా ఉంటుందంటే, అంటే కొంచెం అంటే గ్రూప్స్తో పోల్చుకుంటే, గ్రూప్ 2తో పోల్చుకుంటే, అలాగే గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 3 జిఆర్ఎల్ ర్యాంకు కొంచెం ఎక్కువ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే కారణం ఏంటంటే, ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించి దాదాపుగా 1,380 పోస్టులు పైచీలకు ఉన్నాయి. అలాగే రీసెంట్గా గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్మెంట్ అయింది. అలాగే రీసెంట్గా గ్రూప్ 2కి సంబంధించిన రిజల్ట్ జిఆర్ఎల్ అయితే అనౌన్స్మెంట్ కావడం జరిగింది. దీనివల్ల గ్రూప్ 3కి సంబంధించి కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి అభ్యర్థుల జాబితాను అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళు దాదాపుగా అందరూ అనగా గ్రూప్ 3 ఎగ్జామ్ని దాదాపుగా 70-80% రాసి ఉంటారు. 70-80% గ్రూప్ 3 ఎగ్జామ్ రాసి ఉంటారు. దాదాపుగా గ్రూప్ 3 అంటే వాళ్ళకి ఇక్కడ దాదాపుగా గ్రూప్ 3కి సంబంధించి ఒక 150 మందికి అయితే గ్రూప్ 3 సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంది, గ్రూప్ 1 వచ్చిన వాళ్ళందరూ కూడా. అలాగే గ్రూప్ 2కి సంబంధించి జిఆర్ఎల్ రిలీజ్ అయింది. గ్రూప్ 2కి సంబంధించి 783 పోస్టులు ఉన్నాయి. 783 పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 650 పైచీలకు మంది అందరు కూడా అంటే 783 వచ్చే ఉద్యోగాలలో గ్రూప్ 2 వచ్చే వాళ్ళకందరూ కూడా దాదాపుగా గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక 600 మంది గ్రూప్ 3 జాబ్ సాధించే అవకాశం ఉంది. అలాగే రీసెంట్గా మనకు జేఎల్కి సంబంధించిన పోస్టింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా దాదాపుగా ఒక 50% గ్రూప్ 3 ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. దాదాపుగా అక్కడ కొన్ని పోస్టులు కూడా వాళ్ళు వదులుకునే అవకాశం ఉంది. అలాగే అలాగే తీసుకుంటే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి 15వ తారీఖు నాడు దానికి సంబంధించి రిజల్ట్ ఉంది. గ్రూప్ 3 కంటే హాస్టల్ వెల్ఫేర్ గ్రీన్ పెన్ను కాబట్టి కొంచెము చాలా సాలరీ కూడా బాగుంటుంది కాబట్టి ఇందులో జైన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 4 అంశాలు, ఒకటి గ్రూప్ 1కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అంటే ఒక 70% రాసి ఉంటారు. అందులో ఒక 150 మంది దాకా గ్రూప్ 3కి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి 783 పోస్టులు ఉంటే 83 పోస్టులు ఉంటే అక్కడ కూడా ఒక 650 మందికి గ్రూప్ 2 అంటే గ్రూప్ 3 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ గ్రూప్ 3 కూడా జైన్ గారు కాబట్టి, అలాగే హాస్టల్ వెల్ఫేర్ తీసుకుంటే ఒక 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక 50% మంది దాకా ఎగ్జామ్ రాసి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక 200 మంది దాకా గ్రూప్ 3 జైన్ అయ్యే అవకాశం లేదు. అలాగే జేఎల్ రిజల్ట్ ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఈరోజు ఈ కట్ ఆఫ్ను అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 3 సంబంధించి ఇది కేవలం అంచనా మాత్రమే. ఇంతకంటే కూడా రిజల్ట్ అంటే ఇంతకంటే కూడా ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి జాబ్ 100% రావడానికి అయితే దరిదాపులో ఉన్నట్టు. ఇంతకన్నా మంచి మార్కులు వస్తే ఇంకా దరిదాపులో అంటే వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చును. ఈ మార్కులతో పాటు ఇలా ర్యాంకులు కూడా చూసుకుంటే
చూసుకుంటే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మార్కులను చూసుకోండి. ఈ మార్కులకి మీ యొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుగా బీసీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులను చూద్దాం. దాదాపుగా చాలామంది అభ్యర్థులు మనకు బీసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులను కూడా మంచి మంచి ఆస్పిరెంట్స్ మనకు అందరితో సమాచారం తీసుకొని ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అక్యురేస్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా. బీసీఏకి సంబంధించి 260 మార్కులు 260 మార్కులు పురుషులకు సంబంధించి, మేల్కి సంబంధించి ఈ మార్కులు మైనస్ ఉంటే 5 +/- 5 ఉన్నా వాళ్ళకి లీస్ట్లో ఉండే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయే అవకాశం ఉంది. అలాగే ఫీమేల్కి సంబంధించి 255 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది 100%. అలాగే బీసీబీ తీసుకుంటే 265 +/- నేను అనుకుంటున్నా మైనసే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే పురుషులకు సంబంధించి 265 మార్కులు, అలాగే ఫీమేల్కి సంబంధించి 260 మార్కులు సాధిస్తే వాళ్ళకు లీస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంది. బీసీసీకి సంబంధించి కేటగిరీ తీసుకున్నప్పుడు చాలామంది ఇక్కడ కాంపిటీషన్లో తక్కువ మంది పాల్గొంటారు. కాబట్టి 230 మార్కులు వచ్చినా కూడా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీడీ ఓసీ క్యాస్ట్ తర్వాత ఎక్కువ కాంపిటీషన్ బీసీడీ, అలాగే బీసీబీ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 270 +/- ఎవరికైనా ఈ స్కోర్ సాధిస్తే వాళ్ళకు కూడా -5 ఉంటుందని 265 ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే 265 ఫిమేల్కి 260+ ఉండే అవకాశం కూడా ఉంది. ఏది ఫిమేల్ బీసీడీకి సంబంధించి. అలాగే బీసీ సంబంధించి తీసుకుంటే ఇక్కడ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ మధ్యలో కొంచెం ముస్లిం కేటగిరీలకు సంబంధించి ఫీమేల్ కూడా కొంచెం కాంపిటేటివ్ రంగంలో ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి 230 మార్కులు అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీ తీసుకుంటే అంటే మామూలుగా అందరితో పోల్చుకుంటే ఈసారి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఎక్కువ పోస్టులు ఎస్సీకి ఉన్నాయి. కాబట్టి కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చెప్పలేం. ఎందుకంటే రీసెంట్ గ్రూప్స్ ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి అక్కడ కూడా చాలామంది వీళ్ళు సెలెక్ట్ కావడము, అలాగే గ్రూప్ 2 సంబంధించి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ కావడము, ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంది. నేను 235 + 230 ఉంటే అంటే ఇక్కడ 5,000 6,000 ర్యాంక్ వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 1:2 పిలిచినా 3 పిలిచే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో. ఎందుకంటే చాలామంది సీఎంకి అయితేంది, ప్రభుత్వానికి అయితేంది, మంత్రులకు అయితేంది, చాలామంది అభ్యర్థులు ఈ 1 మంత్ 2 మంత్స్లో చాలా రిప్రజెంటేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ కూడా వేకెన్సీస్ ఉండకుండా ఫిల్అప్ చేయాలనే అవకాశం ఉంటుంది. కాబట్టి మన నిరుద్యోగుల నుంచి వెళ్ళి, ముఖ్యంగా మన అశోక్ నగర్ నుంచి వెళ్ళి, చిక్కడపల్లి నుంచి వెళ్ళి, అలాగే చాలామంది అభ్యర్థులు అయితే ముఖ్యమంత్రిని కలుస్తారు, అలాగే మంత్రులను కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1:2 పిలిస్తే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 3 వస్తుంది. కాబట్టి వాళ్ళు తర్వాత 1:1 ఉంటారు. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంతమందికి గ్రూప్ 1 కూడా వస్తుంది. కాబట్టి అలాగే కొంతమందికి జేఎల్ వచ్చింది. కాబట్టి అలాగే కొంతమందికి హాస్టల్ వెల్ఫేర్ జాబ్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ -5లోనే ఉంటుంది అంతా ఓవరాల్గా చూసుకుంటే. అలాగే ఎస్టీ కేటగిరీ తీస్తే 230+ వస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే +5 ఉంటే ఇంకా హ్యాపీగా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 200+ ఉన్నా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూకి సంబంధించి తీసుకుంటే ఈసారి వాడు చూపిస్తలేడు. ఎందుకంటే జిఆర్ఎల్ చూపిస్తలేడు. కానీ 230+ ఉంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా ఈ కేటగిరీ 230+ ఉంటే మనం చూస్తున్నాం, అన్ని జాబులు చూస్తున్నాం. కాబట్టి 230 వచ్చినా వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కోర్ కేవలం నా అంచనా మాత్రమే. మరి ఓసీ కట్ ఆఫ్ ఎలా ఉంటుందని అడగవచ్చు చాలామంది. ఇక్కడ ఎప్పుడైతే మనం 270 బీసీడీ అనుకున్నామో 280+ ఎవరన్నా ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 తర్వాత చాలామంది గ్రూప్ 3 అయితే అంటే గ్రూప్ 2 వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 3 ఎవరు జాయిన్ కారు. కాబట్టి 280+ వస్తే వాళ్ళకి సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మార్కులు కేవలం నా అంచనా మాత్రమే. ఇది చాలామంది అభ్యర్థులని అంచనా వేసుకొని తీసుకొని కాల్స్ మాట్లాడి ఒక 2-3 గంటలుగా మొత్తం ర్యాంకులను చూసి కేటగిరీలో డివైడ్ చేసి దీన్ని మనము ఒక అనౌన్స్మెంట్ ద్వారా ఒక వీడియో ద్వారా చెప్తున్నాం. కాబట్టి ఇది కొంచెం అక్యురేట్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ కేటగిరీ వస్తే చాలా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. మన జీనియస్ ఆన్లైన్ అండ్ పబ్లికేషన్ నుండి మనము ఒక గ్రూప్ 2 సంబంధించి ఒక ఆన్లైన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏది 16th మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం.
దాదాపుగా ఈ రోజు మాత్రమే 499 రూపీస్ ఉంటుంది. ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది. 16th రోజు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి 1000 రూపాయలు అవుతుంది కోర్సు. ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాదాపుగా ఒక 150 రోజులు, ఒక 150 రోజులు లేకుంటే ఒక 6 నెలలు మొత్తం మీద స్టూడెంట్ని మనం గ్రూప్లో తీసుకుంటాం. అంటే యూట్యూబ్ ద్వారానే నేను యూట్యూబ్ ద్వారా లేక మన టెలిగ్రామ్ ద్వారా మన వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు 16వ తారీఖు నాడు మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ రేపు మార్నింగ్ అనౌన్స్మెంట్ చేస్తాను. దానికి సంబంధించిన షెడ్యూల్ మార్నింగ్ అనౌన్స్మెంట్ చేస్తాను రేపు. దానికి సంబంధించి మన స్లైడ్స్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా అయితేంది, నా స్టేటస్ ద్వారా అయితేంది, టెలిగ్రామ్ ద్వారా అయితేంది, ఈ యొక్క అంటే ఈరోజు ఎగ్జామ్ ఉంటుంది, ఈ ఎగ్జామ్ ఉంటుందని నేను షెడ్యూల్ అయితే ఇస్తాను. దాని ప్రకారం ఒక 160 రోజులు కనుక మీరు ప్రిపేర్ అయితే, ఒక 180 రోజులు కనుక ప్రిపేర్ అయితే గ్రూప్ 2 సిలబస్ పైన చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది 100%. ఎందుకంటే మొత్తం రివిజన్స్ పడేటట్టు పుస్తకం చూస్తున్నాను. ఒక కరెంట్ అఫైర్స్, ఒక 9 నెలల కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ఒక పీడిఎఫ్ రూపంలో, అలాగే టెస్ట్ సిరీస్ రూపంలో, అలాగే వీడియోల రూపంలో ఉంటాయి. అలాగే అంతర్య సంబంధాలకు సంబంధించి కూడా టెస్టులు ఒక 5 టెస్టులు ఉంటాయి. అలాగే దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఉంటుంది. అన్నీ కూడా చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ వైజు, అలాగే సబ్జెక్ట్ వైజు, పేపర్ వైజు, అందులో సబ్జెక్ట్ వైజ్ ముఖ్యంగా టాపిక్ వైజ్ కూడా టెస్ట్ సిరీస్ పెడతాం. కాబట్టి మీకు ఈరోజు రేపు మాత్రమే 499 రూపీస్ ఉంటుంది. తర్వాత 1000 రూపాయలు ఉంటుంది. దాదాపుగా పోయినసారి చాలామంది అభ్యర్థులు అయితే వినియోగించుకొని సక్సెస్ అయ్యారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒకసారి కోర్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఈసారి అన్ని క్వశ్చన్స్ కూడా చేంజ్ చేస్తూ దాదాపుగా తెలంగాణ మూవ్మెంట్ హిస్టరీ క్వశ్చన్స్ అక్కడక్కడ చేంజెస్ అవుతాయి. మిగతా ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మొత్తం అప్డేట్ క్వశ్చన్స్ ఉంటాయి. సర్వే క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, ఎక్కడ పాలిటీ అయినా సరే అన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముఖ్యంగా అభ్యర్థిని విజయ పదంలో ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కోర్సుని ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా కోర్సు అనౌన్స్మెంట్ చేస్తాను 2 డేస్లో. ఎందుకంటే క్లాసెస్ అన్ని రికార్డ్ చేస్తున్నా, మంచిగా ప్రశాంతంగా రికార్డ్ చేస్తున్నా, నేనే దగ్గర నుండి వర్క్ చేస్తున్నా. కాబట్టి ఈసారి కోర్సు చాలా బాగుండే అవకాశం ఉంది. అందరికంటే కూడా కోర్సు మంచిగా ఒక పద్ధతిగా అందరికంటే కూడా ఒక 5-6 వేలు 10,000 పెట్టే వాళ్ళకంటే కూడా మంచి కోర్సు, ఒక అభ్యర్థులను విజయం సాధించే దిశగా కోర్సు అయితే ఉంటుంది. కాబట్టి వీలైతే తీసుకోండి. ఈ కోర్సుకి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లో రఘుదేపాక జీనియస్ అలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ ఇలా ఉంటుంది. చేసుకుంటే కోర్సు ఇలా ఉంటుంది. ఈ కోర్సు డౌన్లోడ్ చేసుకుంటే కోర్సు జస్ట్ 500 రూపాయలకు వస్తుంది. ఈరోజు మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మంచి కోర్సు, బాగా పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము ఒక 180 డేస్, నేను అనుకుంటున్న 190 డేస్లో మొత్తం రీజన్స్, ఒక 2-3 రివిజన్స్ పడే విధంగా ముఖ్యంగా అంటే చాలామంది అభ్యర్థులు ఎందుకు ఇంత ముందు అనౌన్స్మెంట్ చేస్తున్నామంటే మన గ్రిప్లోకి తీసుకొచ్చుకుంటే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు, మన ద్వారా వాళ్ళకు ఉద్యోగం సాధించవచ్చు దిశగా మనము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ముందుగానే ప్లాన్ చేస్తే అభ్యర్థులకు మెయిన్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తక్కువ స్కోర్ ఎవరైతే వచ్చారో అంటే గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 1 అయినా ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చే మనకు మే ఆర్ జూన్లో నోటిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఇప్పటి నుంచి ముందుగా చదివితే ఏ ఎగ్జామ్కైనా ఒక 6 months ప్రిపరేషన్ చాలా అవసరం. అది లేకుండా నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా నువ్వు ఆ స్థాయిని చేరుకోలేవు. కాబట్టి ఇప్పటి నుండే ముందుగానే స్టార్ట్ చేస్తే మనకు 6 or 7 monthsలో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. కాబట్టి ముందుగానే ఒక 1 month నువ్వు ముందుగా ఉంటే నీకు విజయం నీ చేతిలో ఉంటుంది. కాబట్టి కోర్సు తీసుకోండి. నేను ఇచ్చే ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ కాండి. మీ ఉద్యోగంలో నేను ఎప్పుడు మీకు 100% సహకరిస్తాను. కాబట్టి ముందుకు కొనసాగండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా? రైట్ అండి.